ఈ ఇంత పెద్ద సముద్రాన్ని చూస్తే నాకు ఒక బైబిల్లో నుంచి ఒక మాట అయితే గుర్తొస్తుంది. సముద్ర తరంగంలో ఎంత పొర్లినను ఎంత ఘోషించినను అవి దాటలేకున్నట్లు ఉన్నదన్నమాట. అదే మాట నాకు గుర్తొచ్చిందనమాట. దేవుని ప్రేమ చొప్పున చూడండి, ఇసుకను సరిహద్దుగా ఆయన నియమించాడు. ఇంత పెద్ద సముద్రానికి ఒక గోడ అయితే సరిపోదు, కానీ ఇసుకను ఒక సరిహద్దుగా నియమించడం అనేది చాలా గొప్ప సంగతి. ఎంత దూరం వెళ్ళినా ఇది ఇలానే మనకు కనబడుతుంది. ఇది కదా దేవుని ప్రేమ. దీన్ని కదిలిస్తున్న ఈ కిరటాలను కదిలిస్తున్న దేవునికి మనం భయపడలేకపోతున్నాం. ఆ దేవునికి భయపడి, దేవునికి లోబడి మనం బ్రతికినంతకాలం ఆయనను సేవించి ఆయన కొరకు బ్రతికి కొంతమందినైనా మనం రక్షించి అగ్నిలో నుండి కొండనైనా మనం లాగినట్టు లాగి ఆయనను చేసిన ఈ సృష్టిని ప్రతి ఒక్కరికి తెలియచేద్దాం. అందరికీ వందనాలు.